అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదుల స్థావరాల ఏర్పాటుపై ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని కర్నూలు డీఐజీ కోయా ప్రవీణ్ తెలిపారు. ఇటీవల రాయచోటిలో ఉగ్రవాదుల అబూబకర్ సిద్దిక్ని, మహమ్మద్ అలీని తమిళనాడు ఐబీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు అధికారులతో కలిసి డీఐజీ వెల్లడించారు. నిందితులిద్దరూ అల్ ఉమ్మా ఉగ్రవాదులని తెలిపారు. దేశంలోని 3 ప్రధాన నగరాల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు పేర్కొన్నారు. నిందితుల వద్ద నుండి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అన్నమయ్య పోలీసు ఈ గత 3 సంవత్సరాలు నిన్న ఈ 2-3 రోజులు అనేది చాలా క్లిష్టమైన దాని నుంచి ఒక మైలురాయిగా మనం చెప్పుకోవచ్చు. 25 సంవత్సరాల క్రితం 1998-99లో ఈ కోయంబత్తూరు బాంబు బ్లాస్ట్ నిందితులైన వాళ్ళు 20 సంవత్సరాలుగా మన రాయచోటి కేంద్రంలో మారుపేరులతో చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడ మహిళలను వివాహం చేసుకుని సాధారణ జీవితం సాగిస్తూ ఉన్నారు. ఈ విషయం మనకి తెలియదు పూర్తిగా. అసలు మనకి ఎవరికి ఎటువంటి అవగాహన కానీ దీనికి సంబంధించిన ఆనుమానాలు కానీ ఎవరికి లేకపోవడం. అయితే గత 3 రోజుల క్రితం ఒక అనుభవమైన సంఘటన జరిగింది. తమిళనాడు పోలీసులు వాళ్ళు ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేయడానికి వాళ్ళు ఒక టీం వచ్చి మనకు సహకారం అందిస్తుంది. మనం అడిగారు, మనం సహకరించి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుమానాల ప్రకారం వాళ్ళని పట్టుకుని వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అంటే ఎవరు వాళ్ళు ఏమిటనేది మనం వివరాలు అడిగిన తర్వాత వాళ్ళు ఈ విధమైన వాళ్ళు ఇంత భయంకరమైన తీవ్రవాదులు అనేది మనకు చెప్పడం జరిగింది. మరి మీరు ముందెందుకు చెప్పలేదంటే ఏమో ఇక్కడ మీరు ఈ వాళ్ళని పట్టుకునే క్రమంలో ఏమన్నా శాంతి భద్రతలు విఘాతం కలగవచ్చు, ఏదన్నా జరగవచ్చు అని మీకు చెప్పలేదన్నారు.